ఏమన్నాడు? అన్నాడు లోపల బొమ్మలు ఉన్నాయి అన్నాడన్నా. బొమ్మలు ఉన్నాయి అన్నాడా? అరే అబద్ధాలు కూడా పరలోకం వెళ్ళాం కదా, అస్సలకి వెళ్ళాం. అబద్ధాలు చేస్తే పరలోకం వెళ్ళాం కదా. అవును స్వీటీ, నేర్పిస్తే పరలోకం వెళ్ళాం కదా. అసలు అమ్మా నాన్న మాట విననోడు డైరెక్ట్ నరకానికి వెళ్తాడు. ఒరే మరి ఎందుకురా ఇన్ని అబద్ధం ఆడావు, దొంగతనం చేసావు, తల్లిదండ్రుల మాట వినలేదు. అరే తల్లిదండ్రుల మాట విననోళ్ళు నరకానికి వెళ్తారని బైబిల్ చెబుతుంది తెలుసా? మరి తల్లిదండ్రులు ప్రార్థన చేయండి ప్లీజ్ అన్న. నాని అన్న ప్లీజ్ అన్న, పాస్టర్ గారికి చెప్పండి ప్లీజ్ అన్న. అరే మరి నీ గురించి ప్రార్థన చేస్తావా? కళ్ళు మూసుకుంటావా? స్వీటీ ప్రార్థన చేద్దామా? మరి చేయటం కాదన్నయ్య, వాడు ఒప్పుకోవాలి. అరే నువ్వు మరి యేసయ్య దగ్గర ఒప్పుకోరా నీ పాపాలని? ఒప్పుకుంటావా అన్న? ఒప్పుకుంటాను. మరి నేను చిన్న ప్రార్థన చేయనా నీ కోసం? అన్న పోలీసు రాడుగా. ఇదిగో నువ్వేం చేస్తావంటే, ఇదిగో యేసయ్య దగ్గర నీ పాపాలు ఒప్పుకుంటే యేసయ్య నీ పాపాలను క్షమిస్తాడు. దీనికి కూడా యేసయ్య దీని నుంచి విడిపిస్తాడు నిన్ను. యేసయ్య ఎంత ఘోర పాపినైనా ఆయన దగ్గరికి వస్తే ఆయన క్షమిస్తాడు కదా. అవును స్వీటీ, క్షమిస్తాడు. మంచి ప్రేమ కలవాడు కదన్నయ్య. అవును స్వీటీ. అన్నా మరి యేసయ్య దగ్గరికి వస్తే అవును నన్ను మనల్ని ఎవరినైనా ప్రేమిస్తాడు కదా. అవును స్వీటీ, అందరినీ ప్రేమిస్తాడు యేసయ్య. ప్లీజ్ అన్న, నేను ఒప్పుకుంటానన్న. అరే యేసయ్య దగ్గర ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను. మరి ప్రార్థన చేయనా నీ కోసం? చేయండి. సరే యేసయ్య చెప్పు, నాతో పాటు చెప్పు. యేసయ్య నేను పాపిని. యేసయ్య నేను పాపి, నన్ను ఒప్పుకోరా? పాపిని. దొంగతనం చేసే యేసయ్య, దొంగతనం ఒప్పుకో. చేశాడేసయ్యా. అబద్ధాలాడానేసయ్యా. అమ్మ నాన్న మాట వినలేదేసయ్యా. 1,00,000 రూపాయలు దొంగతనం చేసేసయ్యా. అరే ఒప్పుకోరా? యేసయ్య దగ్గర అన్ని ఒప్పుకోవాలి. 1,00,000 రూపాయలు యేసయ్యా నేను ఇంకెప్పుడు చేయనేసయ్యా. ఇంకెప్పుడు చేయనయ్యా. ఈ పాపం నుంచి నన్ను విడిపించేసయ్యా. యేసయ్యా ఈ రోజు నుంచి నీ బిడ్డగా ఉంటానేసయ్యా. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నావు తండ్రి. ఆమేన్. అరే ఇదిగో యేసయ్య దగ్గర ఒప్పుకున్నావు కాబట్టి నీ పాపాలన్నీ క్షమించబడి. పోలీసులు రాడు ఇంకా, ఎందుకో తెలుసా? తెలియదు కదా. అవును, ఆల్రెడీ మనం 1,00,000 రూపాయలు పోలీసుకి ఇచ్చేసాం కదా. చేసాం. వాడికి తెలియదు, వాడు పాపాలు ఒప్పుకోవాలని మనం అలా చెప్పారే. నువ్వు ఇచ్చి దొంగతనం చేసిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి పోలీసుల దగ్గర నుంచి మీ అమ్మా నాన్న విడిపించి ఇంట్లో ఉన్నావు. నీ కోసం మీ అమ్మా నాన్న ఎదురు చూస్తున్నారు తెలుసా? మరి ఎప్పుడు దొంగతనం చేయొద్దు, ఎప్పుడు అబద్ధాలు ఆడకూడదు, అమ్మా నాన్న మాట వినాలి, సండే స్కూల్ కి రావాలి, కంటద వాక్యాలు నేర్చుకోవాలి. మరి ఒక పాట పాడుకుందామా? స్వీటీ నువ్వు పాటలు బాగా పాడతావంట కదా, ఒక పాట పాడతావు మా పిల్లల కోసం? స్వీటీ జింగిలాల అనే పాట భలే పాడతావు విజయ్. జింగిలాల జింగిలాల గ్లోరియా జుమ్ 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 డమ్ డమ్ రే. జింగిలాల జింగిలాల గ్లోరియా టుమురు డుమురు కుమురు డుమురు రే. I'm walking with Jesus my Lord, walking talking no fearing. Really my Lord is true, who strengthens me day by day. అన్నా నేను కూడా పాడతానన్నా. పాడతావా? పాడు. కోటు చుట్టూ ప్యాంటు వేసి పరలోకం పోవాలంటే పోలేవు. అరే ఇందాక వచ్చా జరిమానా నేర్పించేటప్పుడు నేర్చుకున్నావా? పాడు, మొత్తం పాడు. మనము పోలేము, మిడ్డి చుడ్డి సారీ కట్టి పరలోకం పోవాలంటే పోలేము. మరి ఎలా పోతావు? ఏసయ్య నాకు రక్షణ వస్త్రం ఇచ్చాడన్నా. రక్షణ వస్త్రం ఇచ్చాడా? అవునన్నా, ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో రక్షణ వస్త్రం ఇస్తానని చెప్పాడన్నా. నువ్వు పరలోకి వెళ్ళిపోతావు అయితే డైరెక్ట్ గా వెళ్ళిపోతానన్నా. హ్యాపీ. బాయ్ అన్నా. బాయ్ తమ్ముడు. థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ పాస్టర్ గారు నన్ను ఈబీఎస్ కి పిలిచినందుకు. ఎదిత్య పాస్టర్ గారు థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. బాయ్ 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 బాయ్. అరే పిల్లలు బాయ్ చెప్పండి. స్వీటీ మా పిల్లలకి బాయ్ చెప్పి. స్వీటీ బాయ్ పిల్లలు. బాయ్ స్వీటీ. ఇప్పుడే ఉండాలనుందన్నా. అవునా? రేపు ఉందా? రేపు ఉంది. రేపు ఇంకా
ప్రైజులు, ర్యాలీ, కిరీటాలు, మధ్యాహ్నం స్పెషల్ భోజనం, అబ్బో చాలా ఉండే తెలుసా. ఓకే అన్నయ్య, బాయ్. ఓకే స్వీటీ, బాయ్ స్వీటీ, బాయ్. అరే చక్కగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అంతే అంతే. అటు తిరగండి, ఇందాకలాగా అటు తిరగండి, అటు తిరగండి, తిరగండి, అటు తిరగండి.